వెల్కమ్ టు యోయో టీవీ. కలిసొచ్చే కాలానికి నడిసొచ్చే కొడుకు పుట్టడం అంటే ఇదే. ఈ సామెత కరెక్ట్గా మాజీ మంత్రి ఎమ్మెల్యే హరీష్ రావుకు సరిగ్గా సరిపోతుంది. రాష్ట్రంలో జరుగుతున్న పరిణామాలు చూసుకుంటే గులాబీ పార్టీకి కాబోయే అధినేత హరీష్ రావే అనిపిస్తుంది. క్షేత్రస్థాయిలో జరుగుతున్నది చూస్తుంటే అందరిలోనూ ఇదే అనుమానం పెరిగిపోతుంది. పరిస్థితులు కాస్త అనుకూలిస్తే బీఆర్ఎస్ పగ్గాలు హరీష్ రావు చేతికి వచ్చే అవకాశాలు కనబడుతున్నాయి. పార్టీ చీఫ్గా కేసీఆర్, వర్కింగ్ ప్రెసిడెంట్గా కేటీఆర్, ఎమ్మెల్సీగా కూతురు కల్వకుంట్ల కవిత ఉన్నప్పుడు పార్టీ పగ్గాలు హరీష్ రావుకు ఎలా వస్తాయని అనుమానాలు రావచ్చు. అయితే హరీష్కు తప్ప మిగతా వారికి మైనస్ పాయింట్స్ ఉన్నాయి. అందుకనే కాలం కాస్త అనుకూలిస్తే అన్నది. కాలం కూడా హరీష్కు అనుకూలించినట్లుగానే కనపడుతోంది. ఎందుకంటే ఫార్ములా ఈ కార్ రేస్ వ్యవహారంలో 55 కోట్ల రూపాయల అవినీతి జరిగిందని రేవంత్ రెడ్డి ప్రభుత్వం నిర్ధారణకు వచ్చింది. అందుకనే కేటీఆర్ మీద ఏసీబీ కేసు నమోదు చేసింది. కేసుపై విచారణకు ఏసీబీ అధికారులు పిలుస్తారు. ఈ విషయం కేటీఆర్ కూడా తెలుసు. అందుకే బెయిల్ కోసం హైకోర్టు మెట్లెక్కారు. కానీ ఎదురు దెబ్బ తగిలింది. ఇక విచారణకు హాజరు కాక తప్పదు. మరోవైపు విచారణ అంటే అరెస్టే అని అంటున్నారు. అరెస్ట్ చేస్తే కేటీఆర్ కొద్ది రోజులు జైల్లో ఉండాల్సి ఉంటుంది. కేటీఆర్ను జైల్లో పెడితే పార్టీ తప్పనిసరిగా కోర్టులో పిటిషన్ వేయడం ఖాయం. కేటీఆర్ ఎన్ని రోజులు జైల్లో ఉండాలన్న విషయాన్ని కోర్టు తేల్చాలి. ఇక కవిత విషయం తీసుకుంటే ఢిల్లీ లిక్కర్ స్కామ్లో పేకల్లో తిరుక్కుంది. 6 నెలలు ఢిల్లీలోని తిహార్ జైల్లో ఉన్న కవిత పెద్ద పోరాటం చేస్తే గానీ బెయిల్ దొరకలేదు. బెయిల్ ఎప్పుడు రద్దయితే అప్పుడు కవిత మళ్ళీ తిహార్ జైలుకు వెళ్ళక తప్పదు. పైగా పార్టీ నేతలు కేడర్ నుండి కవితకు ఎంతవరకు మద్దతు దొరుకుతుందో తెలియదు. ఇక కేసీఆర్ విషయానికి వస్తే అసెంబ్లీ ఎన్నికల్లో ఓటమితో కుదేలైపోయారు. నెలల వ్యవధిలో జరిగిన పార్లమెంటు ఎన్నికల్లో 17 సీట్లలో అంటే ఒక్కటి కూడా గెలవలేకపోవడంతో పార్టీ నేతలు నీరుగారిపోయారు. పార్లమెంటు ఎన్నికల్లో ఘోర పరాజయం దెబ్బకు కేసీఆర్ జనాల్లోకి రావడమే మానేశారు. ప్రకృతి విపత్తులు సంభవించినప్పుడు జనాలు ఎంతగా ఇబ్బందులు పడినా కేసీఆర్ మాత్రం ఫామ్ హౌస్ నుండి బయటకు రాలేదు. జనాల్లోకి కాదు కదా, చివరకు అసెంబ్లీ సమావేశాల్లో కూడా పాల్గొనడం లేదు. అసెంబ్లీ ఎన్నికల్లో ఓడిన 2 రోజులకే కింద పడినప్పుడు తుంటి ఎముక విరిగింది. దాంతో ఇప్పుడు ఫ్రీగా నడవలేకపోతున్నారు. తర్వాత కూతురు అరెస్టు కేసీఆర్ను బాగా కుంగదీసినట్లయింది. అందుకనే ఎప్పుడైనా నేతలను ఫామ్ హౌస్కు పిలిపించుకోవడం మినహా తాను బయటికి రావడం లేదు. కాబట్టి కేటీఆర్ అరెస్ట్ అయినా కేసీఆర్ యాక్టివ్ అయిపోయి రాష్ట్రమంతా తిరిగేస్తారనే భ్రమలు ఎవరిలోనూ లేవు. కొడుకు వర్కింగ్ ప్రెసిడెంట్ జైలుకి వెళితే కూతురు బెయిల్ మీద ఉన్న కారణంగా తన అనారోగ్యం వల్ల పార్టీని నడిపించాలంటే పగ్గాలు ఎవరికో ఒకరికి ఇవ్వక తప్పదు. కేటీఆర్ అరెస్ట్ అయితే పార్టీ పగ్గాలు ఎవరికి అనే చర్చ ఇప్పటికే పార్టీ నేతల మధ్య జరుగుతున్నట్లు సమాచారం. ఈ కేటీఆర్ కవితలకు ఉన్న మైనస్ పాయింట్లను గమనించిన తర్వాత హరీష్ రావుకు ప్లస్ పాయింట్లు బాగానే కనబడుతున్నాయి. మొదటిది ఏమిటంటే అనర్ఘలమైనటువంటి వాగ్దాటి ఉండటం. రెండో పాయింట్ జనాల్లో చొచ్చుకుని పోయే మనస్తత్వం. పార్టీ మొత్తం మీద ఆమోదయోగ్యమైన నేత ఎవరన్నా ఉన్నారు అంటే అది హరీష్ రావు మాత్రమే. హరీష్ మీద పెద్దగా అవినీతి ఆరోపణలు లేకపోవడం, ఇరిగేషన్ ప్రాజెక్టుల మీద పీసీ ఘోష్ కమిషన్ విచారణ కూడా కేసీఆర్ కేంద్రంగానే జరుగుతోంది. అవినీతి ఆరోపణలు ఎక్కువగా కేసీఆర్ మీదే కేంద్రీకృతమైంది. సబ్జెక్టు నాలెడ్జ్ ఉండడం, ఏ అంశం మీదైనా అనర్గళంగా మాట్లాడడం పెద్ద ప్లస్ పాయింట్. సమస్యల మీద స్పీడ్గా స్పందించే గుణం ఉండటం, ఇదే సమయంలో మైనస్ పాయింట్లు పెద్దగా కనబడకపోవడం కూడా ప్లస్ అనే చెప్పాలి. అందుకు అదృష్టం కలిసి వస్తే నడిచొచ్చే కొడుకు పుడతాడన్నట్లుగా పై ఆ ముగ్గురి మైనస్ పాయింట్లే హరీష్కు ప్లస్ పాయింట్లు అవుతాయనడంలో సందేహం లేదు. హరీష్ బీజేపీలో చేరుతారని కాదు కాంగ్రెస్ పార్టీలో చేరుతారనే ప్రచారం చాలా కాలంగా వినబడుతోంది. హరీష్ గనక రెడీ అంటే వెంటనే చేర్చుకుని సముచిత స్థానం ఇవ్వడానికి పార్టీలు సిద్ధంగా ఉన్నాయి. పార్టీలో క్రేజ్, ఆమోదయోగ్యం ఉన్న నేత హరీష్ మాత్రమే. కాబట్టి జరగరాని ఘటనలు జరిగితే తొందరలోనే పార్టీ పగ్గాలు హరీష్ చేతికి వస్తాయనడంలో ఎలాంటి సందేహం లేదు.